సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహాన్ని తరలించారు. పోస్ట్మార్టం తర్వాత కంటోన్మెంట్ నివాసానికి మృతదేహాన్ని తరలించనున్నారు. మరోవైపు లాస్య నందిత నివాసానికి పార్టీ కార్యకర్తలు భారీగా తరలిస్తున్నారు. లాస్య మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. 37 ఏళ్ల చిన్న వయసులో రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. తండ్రి సాయన్న వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి లాస్య నందితను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. చివరకు రోడ్డు ప్రమాదం ఆమెను బలి తీసుకుంది. లాస్య నందిత ప్రయాణిస్తున్న కార్ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొట్టి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కారు డ్రైవర్. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్చెరు ఆసుపత్రికి ముందు తరలించారు. అక్కడ నుండి ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మరి కాసేపట్లో ఒక 40 నిమిషాల సమయంలో పోస్టుమార్టం కూడా పూర్తవుతుంది. పటాన్చెరు ఆసుపత్రిలో హరీష్ రావు లాస్య నందిత మృతదేహానికి నివాళి అర్పించారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లోనే ఆయన ఉన్నారు. ఆయనతో పాటు తలసాని, ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో లాస్య నందిత సికింద్రాబాద్ నుండి సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తుండగా లాస్య నందిత మరో ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. అయితే సీటు బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తోంది. అదే ఈ ప్రమాద తీవ్రతను పెంచిందని చెప్పాలి. లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. లాస్య నందిత ఇక లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని అటు కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న గత ఏడాది అనారోగ్యంతో మరణించడంతో ఆ టికెట్ను అప్పటికే బీఆర్ఎస్లో చురుగ్గా ఉన్న లాస్య నందితకు కేటాయించారు. గద్దర్ కుమార్తె వెన్నెలపై 17,000 ఓట్ల పైచిలుకు ఓట్లు సాధించి లాస్య నందిత ఘన విజయాన్ని సాధించారు. బట్ ఉదయం ఇటువంటి సంఘటన జరగడం, చిన్న వయసు అమ్మాయి, ఎంతో భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో మరి ప్రజలకు కానివ్వండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం. బట్ పొద్దున యాక్సిడెంట్లో మరణించిందని చెప్పి ఫోన్ రావడం, ఆ తర్వాత టీవీలు చూస్తే ఆ టీవీలలో కూడా ఆ జరిగిన యాక్సిడెంట్ విజువల్స్ చూపించడం మా అందరికీ చాలా బాధాకరమైనటువంటిదే కాకుండా చాలా విషాదకరమైనటువంటిది. ఇటువంటి సంఘటన జరుగుతుందని చెప్పి మనం ఎవరం కూడా ఊహించినటువంటిది కాదు. బట్ విధిని మనం ఏం చేయలేం కాబట్టి మరి జరిగిన సంఘటన పట్ల మరి ఆ కుటుంబానికి మనము ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి 37 ఏళ్ల చిన్న వయసులో ఘోర రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించడం అందరినీ కలిచివేస్తోంది. 2015 నుండి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు లాస్య నందిత. సాయన్న, గీత దంపతులకు 1987లో లాస్య నందిత జన్మించారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. సాయన్న టీడీపీలో ఉన్న సమయంలో 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు టికెట్ నుండి బోర్డు సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2016లో తండ్రి సాయనతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో కవాడిగూడ నుండి పోటీ చేసి కార్పొరేటర్గా విజయాన్ని సాధించారు. తిరిగి 2021లో అదే కవాడిగూడ నుండి మరోసారి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అందరికన్నా ముందుగానే లాస్య నందిత పేరు ఖరారైంది. ఆ ఎన్నికలలో గద్దర్ కుమార్తె వెన్నెలపై లాస్య నందిత ఘన విజయాన్ని సాధించారు. లాస్య నందిత ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పాట్లోనే మృతి చెందారు. అతి వేగం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రముఖులంతా కూడా సంతాపం తెలుపుతున్నారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య అకాల మరణం తనను కలచివేసిందన్నారు. దివంగత సాయనతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదంటూ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అన్నారు సీఎం.
ఇక ప్రమాద స్థలి నుండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ కూడా సిద్ధంగా ఉన్నారు. సునీల్, కారును అక్కడి నుండి తరలించారా? ఈ ప్రమాదంపై పోలీసులు ఏం చెప్తున్నారు? కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యన్ అనిత రోడ్డు ప్రమాదంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతము ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగినటువంటి స్పాట్లో ఉన్నాను, టువర్డ్స్ మేడ్చల్ నుంచి సదాశివపేట వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో ప్రస్తుతం నేను ఉన్నాను. మనం ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం, ఇదే ప్రాంతంలో ఈరోజు ఉదయం 5:30 ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. అయితే దాదాపు 100 మీటర్స్ వరకు లాసనంత కారు ఒక్కసారిగా వేరే వెహికల్ని ఢీ కొట్టిందని కొన్ని అనుమానాలు వ్యక్తం. ఎందుకంటే చాలా వరకు టువర్డ్స్ ఆమె యొక్క కారు అద్దాలు మొత్తం కూడా ఒక 100 కిలోమీటర్ల మేరకు మొత్తం ఉన్నాయంటే దీన్ని చూస్తే ఏదైనా వెహికల్స్ ఢీ కొట్టి ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి డివైడర్కి ఢీ కొట్టడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ స్పాట్ మొత్తం కూడా పూర్తిగా పోలీసులు ఆక్యుపై చేశారు. ఈ యొక్క సంబంధించిన దానిపై డిఎస్పీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి తీరు ఒకసారి చూసినట్లయితే దాదాపు ఈరోజు మేడ్చల్ నుంచి టువర్డ్స్ సదాశివపేట వెళ్తున్నటువంటి క్రమంలో సుల్తాన్పూర్, మనం ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ పరిసర ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇదే ప్లేస్లో ఏదైతే స్పాట్లో ప్రమాదం జరిగినటువంటి స్పాట్లోనే ఉన్నాము. ఆమె యొక్క కారుకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చు. అద్దాలు కావచ్చు, కారుకు సంబంధించిన మెటీరియల్స్ మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయినటువంటి ముందు పార్ట్స్ మొత్తం కూడా పూర్తిగా రోడ్డు మీద పడినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. లాస్ట్ అంత ముందు వెహికల్లో ఉన్నటువంటి కారుకు ఉన్నటువంటి ముందు పార్ట్ మొత్తం కూడా ఇక్కడ పడిపోయినటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద మనం ఒకసారి చూడొచ్చు. అయితే ఎంత స్పీడ్తో వస్తే ఈ ప్రమాదం జరిగిందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క ముందు ఉన్నటువంటి గ్లాస్ సంబంధించిన వెహికల్ అద్దం ఇది, ఈ అద్దం మొత్తం కూడా పూర్తిగా విరిగిపోయి ఇక్కడ పడి ఉందంటే ఔటర్ రింగ్ రోడ్డు మెయిన్ రోడ్ మీద ఇంత వేగంగా వచ్చిందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఈ పార్ట్స్ మొత్తం దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముందు లైట్ ఏదైతే కారుకు ఉన్నటువంటి ముందు లైట్ ఇది, ఈ లైట్ మొత్తం కూడా పూర్తిగా ఇరిగిపోయి కింద పడిపోయినటువంటి పరిస్థితి. కారు అతివేగము దాదాపు 100 నుంచి 150 స్పీడ్తో ఉంటేనే ఈ యొక్క వెహికల్ ఇంత డ్యామేజ్ అయినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం దీనికి సంబంధించిన దానిపై కూడా 100 మీటర్స్ టువర్డ్స్ సుల్తాన్పూర్లో ఉన్నటువంటి పఠాన్ చెరువు నుంచి వెళ్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇది మొత్తం మేడ్చల్ నుంచి టువర్డ్స్ సదాశివపేట వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో దాదాపు 100 మీటర్స్ వరకు కూడా కారు ఈ రకంగా మొత్తం నుజ్జు ఏంటంటే ఆ స్పీడ్, హెవీ స్పీడ్ ఏ విధంగా ఉందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఈ స్పీడ్తోనే దాదాపు మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో నా వెనుక ఉన్నటువంటి ప్లేస్ మొత్తం కూడా నా వెనుక ఉన్నటువంటి ప్లేస్కి కారు వెళ్తుంది. ఆ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ 100 మీటర్స్ మొత్తం కూడా దూసుకెళ్ళి అంటే ఒక ఏదైనా పెద్ద వెహికల్స్ ఢీ కొట్టడంతో ఇది జరిగి ఉంటుందనేటువంటి అనుమానాలు కూడా పోలీసులు కొంత వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ పార్ట్స్ మొత్తం కూడా 100 మీటర్స్ వరకు మొత్తం కూడా పూర్తిగా కార్కి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయంటే దాదాపు ఈ కారు మొత్తం కూడా పూర్తిగా ఈడ్చుకు వెళ్ళి ఉంటుంది. ఇంకొక వెహికల్, అన్నోన్ వెహికల్ ఈ యొక్క కార్ని ఈడ్చుకొని వెళ్ళి ఉంటుందనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం స్పాట్కి మనం చూడొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్లూస్ టీమ్ సంబంధించిన అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్స్పెక్టరు, అదేవిధంగా డిఎస్పీలు కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా అన్ని ఆధారాలు సేకరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ స్పాట్కి క్లూస్ టీమ్ అధికారులతో పాటు సంబంధించినటువంటి అధికారులు కూడా చేరుకొని అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రమాదానికి గల ప్రధాన కారణము అతివేగము, నిర్లక్ష్యము, ఈ 2 ప్రధాన కారణాల ఇంకా వేరే ప్రమాదం జరిగిందా ఈ అన్ని అంశాలపై కూడా ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదం సంబంధించి స్పాట్లో ఎవరూ లేరు. కేవలం ఇక్కడ నుంచి టువర్డ్స్ ఇది ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం, ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వెహికల్స్ వాళ్ళు చూసిన తర్వాత ఇక్కడ సంబంధించి వారందరూ కూడా గుర్తించారు. మనం చూస్తున్నటువంటి ఇదే డివైడర్కి ఈ కారు ఢీకొట్టడం జరిగింది. డివైడర్కి ఎప్పుడైతే ఢీకొట్టిందో ఈ సంబంధించిన పార్ట్స్ మొత్తం కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఒకసారి ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇటు నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్
విజిలెన్స్ వారు చూసి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్కి పోలీసులు కూడా చేరుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక స్పాట్కి చేరుకున్న తర్వాత అప్పటికే లాస్యనంత మృతి చెందినట్లు కూడా స్పాట్లోనే మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం లాస్యనంత మృతదేహానికి మరికాసేపట్లో గాంధీ మార్చురీలో పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి తన నివాసానికి అటు కార్ఖానాలో ఉన్నటువంటి తన నివాసానికి కూడా యొక్క పార్థివ మృతదేహాన్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే లాస్య మృతిపై అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీరందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వారందరూ కూడా లాస్యనంత రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దానిపై కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఇక్కడికి చేరుకొని వారందరూ కూడా పూర్తిగా అంటే ఏ రకంగా జరిగింది ప్రమాదము దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇక్కడ ఉన్నటువంటి 100 మీటర్స్ వరకు ఈ ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఏదైనా వెహికల్ ఢీకొట్టి ఉంటుంది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ స్పాట్లో ఎక్కువగా వెహికల్స్ రద్దీగా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ కావడంతో హెవీ వెహికల్స్ అంటే ఈరోజు హెవీ వెహికల్స్ ఈ రూట్లో ఏమేమి వెళ్ళాయి అన్నదానిపై సీసీటీవీ కెమెరాల ఆధారంగా మొత్తం వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చూడొచ్చు. ప్రస్తుతం దాదాపు 100 మీటర్స్ వరకు అంటే ఈ సుల్తాన్పూర్లో ఉన్నటువంటి 100 మీటర్స్ వరకు ఈ కారు సంబంధించిన ఆనవాళ్ళు మొత్తం కూడా పూర్తిగా రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయినానంటే హెవీ స్పీడ్తో దాదాపు ఒక కారు యాక్సిడెంట్ ప్రమాదం జరిగినటువంటి దగ్గర నుంచి దాదాపు 100 మీటర్స్ వరకు కారు దూసుకు వెళ్ళింది అనేటువంటి ఆనవాళ్ళు కూడా ఇలా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన దానిపై మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అటు క్లూస్ టీమ్ అధికారులు కావచ్చు, అదేవిధంగా సంబంధించిన అధికారులు కావచ్చు, వీరందరూ కూడా వెరిఫై చేస్తారు. ప్రస్తుతం డిఎస్పీ గారు సార్ ఎట్లా జరిగింది ఏంటి? ఐఎమ్ నాట్ కన్సర్న్డ్. నేను సిసి ప్లీజ్ నాకు సంబంధించింది కాదు. నేను ట్రాఫిక్ ఏసీపీని. నేను ఇట్లా నా ఏరియా కూడా కాదు ఇది. నేను ఏసీపీ ట్రాఫిక్ బాలానగర్. ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు దిస్ కేస్. సరే, ట్రాఫిక్ ఏసీపీ అధికారి శ్రీనివాస్ కూడా ఇక్కడ వచ్చి చెప్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ అధికారులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇది వెరిఫై చేస్తున్నారు. దానికి సంబంధించి దానిపై తాను ఇప్పుడు ఏం మాట్లాడినట్టు కూడా అధికారి చెప్తున్నారు. మొత్తం దీనికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు కూడా పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు క్లూస్ టీమ్ అధికారులు కూడా స్పాట్కి చేరుకొని ఎవిడెన్స్ కూడా సేకరించిన పరిస్థితి. కారు ప్రమాద సమయంలో ఎంత వేగంతో ప్రయాణించింది? కారు ప్రమాదానికి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం పెద్ద కారణంగా పోలీసులు అన్నీ కూడా ఇవన్నీ నిర్ధారించి ఏ సమయానికి చెప్తారు? వాళ్ళు ఏమైనా నేరుగా వివరాలు వెల్లడించే అవకాశం ఉందా? ఈరోజు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే స్పాట్లో దొరికినటువంటి కొన్ని క్లూస్ని ఇప్పటికే అటు క్లూస్ టీమ్ అధికారులు కావచ్చు, పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో వరుసగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతంలో ఏ విధంగా నెత్తురోడుతున్నాయో మనం చూసాం. అదే తరహాలో ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్యనంత కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల పోలీసులు ఈ కేసుని కొంత సీరియస్గా తీసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి వరుస రోడ్డు ప్రమాదాలకు సంబంధించి దానిపై కూడా ఇప్పటికే పోలీసులు ఒక పక్క దర్యాప్తు కొనసాగిస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలకు సంబంధించి దానిపై హెవీ స్పీడ్ ఒక కారణం అయితే నిర్లక్ష్యము కారణము, మరోవైపు మద్యం సేవించడం కారణం. ఈ 3 కారణాలతోనే ఎక్కువగా తరచూ ఈ యొక్క ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రమాదంపై మాత్రం పోలీసులు అన్ని కోణాలు అటు ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు సంబంధించిన దానిపై కూడా అంటే ఏదైనా లారీ లాంటి పెద్ద హెవీ వెహికల్స్ తప్పించుకోబోయి దీన్ని ఈ యొక్క ప్రమాదం జరిగింది ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సీట్ బెల్ట్ మీరు అన్నట్టు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఎందుకంటే స్పాట్లో ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకుంటే స్పాట్లో చనిపోయేంత ప్రమాదం అయితే ఉండదు. కేవలం కొన్ని చిన్న గాయాలతో బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఆ ఎయిర్ బెలూన్స్ ఆ స్పాట్ ఆమెని నిలుపుదల చేసే అవకాశాలు మెరుగ్గా ఉండే అనే వాదన మాత్రం అటు అధికారులు చెప్తున్నారు. సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని పదే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ఈ ప్రమాదానికి ఒక పెద్ద కారణంగా మాత్రం అధికారులు చెప్తున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, మరోవైపు ఆ డ్రైవర్ కొంత నిర్లక్ష్యంగా వహించడం, ఉదయం పూట కావడంతో ఉదయం 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రమాదం కాబట్టి హెవీ వెహికల్స్ ఏదైనా గుద్ది ఉంటుందా, ఆ హెవీ వెహికల్స్ కార్ని లాస్యనంతకి సంబంధించిన ఎక్సెల్ సంబంధించిన 6 సంబంధించిన కార్ని ఈడ్చుకొని దాదాపు 100 మీటర్ల వరకు దూసుకెళ్ళినట్టు కూడా కొంత ఆనవాళ్ళు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ హెవీ వెహికల్స్ ఏ ప్రయాణాలు చేశాయి, ఈ టోల్ గేట్స్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే లాస్యనంత మృతదేహానికి మరి కాసేపులోనే గాంధీ మార్చురీలో పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి తన కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై మాత్రం
మాత్రం పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి తీరు, ప్రమాదంలో ఉన్నటువంటి కొన్ని ఆనవాళ్ళు, కొన్ని ఎవిడెన్స్ క్లూస్ అన్ని కూడా ఇప్పటికే ఎవిడెన్స్ సేకరించారు. కాబట్టి ఈ సంబంధించి హెవీ వెహికల్స్ సంబంధించి ఏ వెహికల్స్ ఇక్కడ నుంచి వెళ్ళాయి అన్న దానిపై కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి కాసేపులోనే దీనికి సంబంధించి సీల్ బెల్ట్ పెట్టుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యము, అదేవిధంగా అతివేగం. మీరంటే ఖచ్చితంగా 100 నుంచి 150 వరకు అతివేగం ఉంది. మనం కారు నిలిపినప్పుడు చూసినాం 100 మీటర్స్ వరకు ఆ మీటర్ ఆగిపోయిందంటే అంతకు హెవీగా వెళ్ళినట్టు దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అంత ఓవర్ స్పీడ్ ఉంటేనే ముందు పార్ట్ మొత్తం పూర్తిగా నుజ్జు అవుతుంది. మామూలుగా నార్మల్గా వెళ్తే మాత్రం అంత పూర్తిగా వెహికల్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా స్పీడ్తో వెళ్ళారు కాబట్టి అంత మొత్తం కూడా మనం చూడొచ్చు. ఒకసారి 100 మీటర్స్ వరకు ఆ యొక్క పార్ట్స్, వెహికల్ మీద ఉన్నటువంటి పార్ట్స్ మొత్తం కూడా పూర్తిగా చెల్లా చెదురుగా ఉన్నాయంటే మనం చూస్తే దీనికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మొత్తం అంటే ఒక్కొక్క పార్ట్ మొత్తం కూడా అంటే చెల్లా చెదురుగా రోడ్డు మీద ఏ రకంగా పడిపోయినాయో ఈ పార్ట్స్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పార్ట్స్ మొత్తం కూడా పూర్తిగా రోడ్డు మీద దాదాపు 100 మీటర్స్ వరకు ఈ పార్ట్స్, ఇలాంటి పార్ట్స్ కారుకు సంబంధించి ఇలాంటి పార్ట్స్ మొత్తం కూడా పూర్తిగా చెల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి మనం ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్డు మెయిన్ ప్రాంతంలో పోలీసులు మొత్తం కూడా అంటే 100 మీటర్స్ వరకు పోలీసులు దీన్ని మొత్తం కూడా పూర్తిగా ఆక్యుపై చేశారు. ఎవరు కూడా ఇటువైపు రాకుండా పోలీసులు ఆ స్పాట్ని మొత్తం కూడా స్పాట్ సంబంధించిన దానిపై కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ అంటే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈ స్పాట్లో జరిగినటువంటి అఫెన్స్ అంటే ఏదైతే సంఘటన ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అయితే మొత్తం కూడా పూర్తిగా పోలీసులు ఆక్యుపై చేశారు. ఈ ప్రమాదంలో ఉన్నటువంటి కొన్ని ఆనవాళ్ళను మాత్రం ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు సేకరించి వాటన్నిటి కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక వరుసగా ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన దానిపై కూడా అటు స్పీడ్ గన్స్ ఉన్నప్పటికీ కూడా స్పీడ్ని కంట్రోల్ చేయలేక ఇటీవల కాలంలో మనం చూసాం 100 నుంచి 120 స్పీడ్ని పెంచిన అంటే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో 100 మీటర్స్ని పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈతోనే ఎక్కువగా 120 ఉన్న స్పీడ్ని దాదాపు 150, 200 కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలోనే వాటిని కంట్రోల్ చేయలేక, హెవీ స్పీడ్ని కంట్రోల్ చేయలేక ఇలాంటి వరుసగా ప్రమాదాలు ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి స్పాట్లో ఇంకా అధికారులు మాత్రం వెరిఫై చేస్తున్నారు. అటు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, క్లూస్ టీమ్ అధికారులు ఇంకా ఆధారాలు సేకరించే పనిలోనే పడ్డారు. ఎందుకంటే ఇంత హెవీ వెహికల్, అది కూడా ఇలాంటి ప్రమాదం జరగడం, అది కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థి ఈ విధంగా చనిపోవడం పట్ల అటు అన్ని కోణాల్లో మాత్రం పోలీసులు క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నారు. కృప సునీల్, మారుతి XL6 ఇది 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్ కూడా అయినా సరే కారు ముందు భాగం పూర్తిగా అంత నుజ్జు అయిపోయింది అంటే వాహనాలు ఆ వెహికల్కి సంబంధించి ఆ భాగాలు కూడా పూర్తిగా తునాతునకలు అయిపోయి రోడ్డు మీద పడ్డాయి అంటే 120 అబౌవ్తోనే స్పీడ్తోనే వెళ్ళి ఉండొచ్చా? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇది XL6 హెవీ వెహికల్. ఇది మనం చూడొచ్చు ఇటీవల కాలంలోనే ఇది బయటకు వచ్చింది. నెక్సా సంబంధించిన కంపెనీకి సంబంధించిన వెహికల్. అయితే ఇది 120 నుంచి అంటే మీరు అన్నట్టు మనం చూసినటువంటి కార్ల దగ్గర ఇంతసేపు మనం ఇచ్చినటువంటి ఈ ప్రసారంలో ఖచ్చితంగా 100 మీటర్స్ దగ్గర మీటర్ ఆగిపోయిందంటే 100 మీటర్స్ పైన ఈ యొక్క వెహికల్ ట్రావెల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. హెవీ స్పీడ్తోనే ఇంత వేగంగా ట్రావెల్ చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగి ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం, దాంతో పాటు మరొక హెవీ వెహికల్ని ఢీకొట్టడంతోనే దాదాపు 100 మీటర్స్ వరకు మనం నిన్నటువంటి బ్యాక్ సైడ్కి ఈ వెహికల్ వెళ్తూ ఉంది. టువర్డ్స్ సదాశివపేటకు వెళ్తున్నటువంటి ఈ రూట్లోనే ఈ యొక్క ప్రమాదం, అది కూడా సుల్తాన్పూర్ సంబంధించిన ప్రాంతంలో ఒకసారిగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మీరు అన్నారు ఖచ్చితంగా 100 to 150 ఓవర్ స్పీడ్ ఉంది కాబట్టి ఇంత ప్రమాదం జరిగింది. ఈ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయకపోవడం, అదేవిధంగా ఒక ముందు హెవీ వెహికల్స్ని అంటున్నారు అనే సమాచారం కూడా ఉంది. దీనికి సంబంధించి అతి వేగంతో వెళుతూ ముందున్న వాహనాన్ని తప్పించబోయి రైలింగ్ ఢీకొనడం అదే కోణంలో ఎస్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అదే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగారు. ఎందుకంటే మీరు అన్నట్టు విషయాలు చాలా స్పష్టంగా కొన్ని ఎవిడెన్స్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ చూస్తే అదే వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే దాదాపు 100 మీటర్స్ వరకు ఈ వెహికల్ వెళ్ళిందంటే ఏదైనా వెహికల్ని ఢీకొట్టి ఉంటేనే, అంటే ముందు ఉన్నటువంటి వెహికల్ని ఢీకొట్టి ఉంటేనే ఇంత వేగం తీవ్రత ఎక్కువగా ఉందని కనబడుతుంది. ఈ వెహికల్ని ఏ వెహికల్ని ఢీకొట్టింది మరి ఏంటి అన్న దానిపై కూడా పోలీసుల దర్యాప్తు వైపు కొనసాగుతుంది. హెవీ వెహికల్ని ఢీకొట్టడంతోనే ఇంత ప్రమాదం తీవ్రత
తీవ్రత ఎక్కువగా ఉందంటూ కూడా అక్కడ స్థానికులు కావచ్చు, పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ హెవీ వెహికల్ ఏంటి, ఎందుకంటే ముందు ఉన్నటువంటి పార్ట్ ఏదైతే లాసన్ అంతా ప్రయాణం చేస్తున్న కార్లు ముందు ఉన్నటువంటి పార్ట్ మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయిందంటే కేవలం డివైడర్ అని ఢీకొంటే మాత్రం ఇంత వెహికల్స్ మొత్తం కూడా అంటే సీటు ఒక టైర్ మొత్తం కూడా పూర్తిగా విరిగిపోయి పడేంత పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఏదైనా హెవీ వెహికల్ని ఢీకొట్టి ఉంటేనే ఈ యొక్క ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అదే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, సంబంధించినటువంటి వెహికల్ సంబంధించినటువంటి ఫుటేజ్ ఇది. వెహికల్ సంబంధించిన ముందు గ్లాస్, మిర్రర్ గ్లాస్ ఇది. వెహికల్ ఫ్రంట్ సీట్లో ఉంటున్నటువంటి ముందు లైట్ ఇది. ఈ లైట్ మొత్తం కూడా పూర్తిగా ఫ్రంట్ లైట్ ఇది. సీట్ సంబంధించిన ముందు పార్ట్లో ఉన్నటువంటి అంటే డ్రైవర్ పక్కన లాసన్ ఎంత ఏదైతే కూర్చుందో ఆ కూర్చున్నటువంటి ముందు ప్లేస్లో ఉన్నటువంటి లైట్ అంటే ఇంత హెవీ వెహికల్ ఏదైతే ఢీకొట్టి ఉంటేనే ఆ లైట్ సైతము కింద పడిపోయింది, అంటే విరిగి కింద పోయింది. అది కూడా XL6గా ఉన్నటువంటి హెవీ వెహికల్ చాలా దృఢంగా ఉంటుంది. ఇలాంటి వెహికల్, అలాంటి దృఢంగా ఉన్నటువంటి వెహికల్లో పార్ట్స్ మొత్తం కూడా అంటే చిన్న చితక ఉన్నటువంటి పార్ట్స్ మొత్తం కూడా ముక్కలై నుజ్జునుజ్జై రోడ్డు మీద పడిపోయాయి. అంటే ఎంత స్పీడ్గా ఉంది, ఇంత స్పీడ్గా ఉండడమే ఒక ఎత్తు అయితే, మరోవైపు ఆ డివైడర్ ఢీకొంటే ఇక్కడ పడిపోయేది కాదు, ఆ డివైడర్ అవతల పడిపోయి ఉంటుంది. కానీ ఇది రోడ్డు మీద పడిపోయిందంటే ఖచ్చితంగా ఒక హెవీ వెహికల్ని లాసన్ ఎంత కారు ఢీకొట్టి ఉంటుంది. అప్పుడు ఉదయం పూట కావడం, ఎవరు చూడకపోవడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరు చూడలేదనేటువంటి వాదన ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. ఇక్కడ ఎంత వేగంతో వెళ్ళాలి, ప్రాంతంలోనే CCTV కెమెరాలని పరిమితులు ఏంటి? ప్రస్తుతం 100 వరకే వెళ్ళడానికి గతంలో అనుమతులు ఉండే, కానీ ఇటీవల కాలంలో దాన్ని 120 స్పీడ్కి వెళ్ళడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ 120 స్పీడ్ పెంచడం వల్లనే ఈ యొక్క ఇటీవల కాలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గతంలో 80 వరకే ఉండేది. 80 స్పీడ్ దాటిన తర్వాత వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్పీడ్ గన్స్ని అరేంజ్ చేస్తారు. స్పీడ్ గన్స్లో ఆటోమేటిక్గా వారి ఫీడ్ అయ్యే నెంబర్ ఉంటుంది. ఎవరైతే హెవీ స్పీడ్ వెళ్తారో వారికి చలాన్స్ విధిస్తున్న పరిస్థితి. అదే తరాలో ఇప్పటికి కూడా స్పీడ్ గన్స్ ఉన్నప్పటికీ కూడా 100 నుంచి ఎవరైతే 100 నుంచి 120 ఇటీవల కాలంలో దాన్ని 100 నుంచి 120కి చేశారు. 120 మించి ఎవరైనా వెళ్తే మాత్రం వారి వెహికల్ సంబంధించిన ఫుటేజ్ మొత్తం కూడా చాలా రూపంలో వారికి పెడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తరంలో 120 స్పీడ్ ఎవరైనా దాటితే మాత్రం పోలీసులు ఉపేక్షించలేదు. ఖచ్చితంగా వారందరూ కూడా చలాన్స్ విధిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం మీదుగా 120 మించి ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదంటే నిబంధన మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. కానీ వీరి వెహికల్స్ మాత్రం 120 నుంచి దాదాపు 150 దాదాపు 200 లోపే ఉంటుందనేటువంటి వాదన కూడా వినపడుతుంది. మొత్తం మనం ఒకసారి రోడ్డు మొత్తం కూడా పూర్తిగా వెహికల్స్లో ఉన్నటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం, రోడ్డు మీద పడిపోవడం, లైట్స్ కావచ్చు, మిర్రర్స్ కావచ్చు, అద్దాలు కావచ్చు, వీటన్నిటికీ చిన్న చిన్న పార్ట్స్ మొత్తం కూడా పడిపోయింది. అంటే ఈ వెహికల్ వేరే వెహికల్ని ఢీకొట్టి ఉంటుందనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా వినపడుతున్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న మరికాసేపులోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు బయటపెట్టే అవకాశం. ప్రస్తుతం అయితే లాస్ట్ అంతా సంబంధించిన పార్థివ మృతదేహానికి గాంధీ మార్చిల్లో పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి తన కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉంది. మొత్తం మీద రోడ్డు ప్రమాదం తీవ్రతపై మాత్రం పోలీసులు అన్ని కోణాల దర్యాప్తుకు మాత్రం కొనసాగిస్తున్నారు. కృప. ఓకే సునీల్, ఇది ప్రమాద స్థలం నుండి ప్రమాదానికి గల కారణాలని మా ప్రతినిధి సునీల్ అందించిన అప్డేట్స్. ఇక మరోవైపు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో లాస్యా నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతోంది.